వైజాగ్ లాస్ట్ మార్చ్ లో ట్రిప్ కి వెళ్ళాం సార్. కొంచెం ఒక 1 hour ట్రావెల్ తర్వాత ఒక అతను వచ్చి కూర్చున్నాడు. ఆల్మోస్ట్ నైట్ 10 అట్లా అయిపోయిందండి. ట్రైన్ లో వెళ్ళేటప్పుడు మేము చాలా సెల్ఫీలు తీసుకున్నామండి ఫోటోలు స్టార్ట్ అయినప్పుడు. అప్పుడు కూడా ఈ ఫొటోస్ లో బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ లో అతను కనిపించడం. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన ట్రైన్ లో తీసుకున్న ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు. షిప్ లో జర్నీ స్టార్ట్ అయిందండి. ఒక 1 hour 2 hours తర్వాత కూర్చున్నప్పటికీ ఆయన ముందే అక్కడ ఉన్నాడు. బోస్ అతను కూడా ఏమైనా ట్రిప్ కి వచ్చాడేమో సార్. ఇప్పుడు నేను నా వైఫ్ నాకు ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ ఫ్రెండ్ కి తప్ప ఈ షిప్ జర్నీ గురించి ఎవరికి తెలియదు. ఈవిడ ఇన్ఫర్మేషన్ ఇస్తే వస్తున్నాడా లేకపోతే కోఇన్సిడెంట్లీ జరుగుతుందో నాకు అసలు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు గమనించేది ఆవిడ కూడా గమనించి సర్ప్రైజ్ అయ్యారా? ఏంటంటే వీడు మనం వెంట పడుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడికి వస్తున్నాడు అనే కామెంట్ వచ్చిందా? ఎందుకంటే మీకు కనిపించేది ఆవిడ కూడా కనిపిస్తుంది కదా. ఆవిడే సర్ప్రైజ్ అవ్వలేదు, క్యాజువల్ గానే మాట్లాడుతుంది ఆవిడ. హలో, కొంచెం ఫ్రీ అవుతావా? మాట్లాడాలి, కొంచెం ఇంపార్టెంట్. సాయంత్రం ఇంటికి వస్తారు కదా, మాట్లాడదాం. హలో మేడం, నేను ఇంటికి వచ్చి మాట్లాడేది అయితే నేను ఇంటికి వచ్చి మాట్లాడతా. ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడడం తప్పు అనట్లేదు, నువ్వు మాట్లాడిన విధానం తప్పు అన్నా. ఎలా మాట్లాడో తెలుసా? ఏం మాట్లాడిన విధానం? ఏం చూసినావు మాట్లాడిన విధానంలా? ఏం పెద్ద మాట్లాడాలి? నువ్వు మాట్లాడేది అనుమానం ఏంటి? ఎట్లా పడతావు? నువ్వు ఏం చూసినా పడతావు. రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్లేస్ పోయింది ఇప్పుడు నీది, అర్థమవుతుందా? సార్ నేనైతే డిసైడ్ అయిపోయింది సార్, కానీ నాకు నా వల్ల నువ్వేంది డిసైడ్ అయ్యేది అక్కడ? నువ్వేంది డిసైడ్? నేనే డిసైడ్ అవుతున్నాను. నేను ఉండను నీ ఎంబడి. సమర్పిస్తున్న వారు అవీస్ హాస్పిటల్. అవీస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు. శంకర్ అని మనకు ఒక అతను మెయిల్ చేశాడండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ అండి. అది ఎక్కడ దాకా అంటే ఇద్దరం విడిపోదాం, ఎవరు బతుకు వాళ్ళు బతుకుదాం అనే దాకా వెళ్ళిందట. సో మనకి మెయిల్ పెట్టాడు. నేను ఒకసారి మీతో మాట్లాడిస్తానని చెప్పాను షోలో. హలో హలో, శంకర్ గారండి? అవునండి, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీ మెయిల్ చెప్పాను, నేను బ్రీఫ్ గా చెప్పానండి డాక్టర్ గారికి. ఒక్కసారి మాట్లాడతారా? నమస్తే సార్. నమస్తే శంకర్ గారు. మీకు మ్యారేజ్ ఎంతకాలం అయింది? పిల్లలు ఏమైనా ఉన్నారా? చెప్పండి. మ్యారేజ్ అయ్యి 4 years అయింది సార్. ఓకే. ఒక 3 years బాబు ఉన్నాడు. 3 years బాబు. ఏం చేస్తుంటారండి మీరు? నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండి, నేను బిజినెస్ చేస్తాను. ఓకే, బిజినెస్. మీ వైఫ్ అండి? మా వైఫ్ హౌస్ వైఫ్ అండి. రైట్, ఓకే అండి. వైజాగ్ లాస్ట్ మార్చ్ లో ట్రిప్ కి వెళ్ళాం సార్. ఆ వైజాగ్ ట్రిప్ లో మాత్రం నాకు బాగా విరక్తి వచ్చేసింది ఆవిడ బిహేవియర్. అంటే మా వైఫ్ చాలా అందంగా ఉంటుంది, నేనే ఆవిడని ఇష్టపడి ఇంట్లో మాట్లాడి నేనే చేసుకున్నాను సార్. కాకపోతే ఆవిడ బిహేవియర్ అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంచెం అంటే ఫోన్ కాల్స్ కొంచెం సీక్రెట్ గా మాట్లాడటం లాంటివి నాకు అనిపించాయి. ఏది ఇవన్నీ ట్రిప్ కు ముందు చెప్తున్నారు మీరు? ఆ ట్రిప్ కు ముందు జరిగిందండి. అప్పుడు సర్లే ఓకే మేబీ ఇంట్లో వాళ్ళైనా ఉండొచ్చు అని నేను లైట్ తీసుకున్నాను. ట్రిప్ కి వెళ్ళినప్పుడు మాత్రం ఆవిడ బిహేవియర్ మాత్రం కంప్లీట్ చేంజ్ అయిపోయిందండి. కంప్లీట్ చేంజ్ అయిపోయిందంటే కంప్లీట్ ఇంకా ఆవిడ బయట పడిపోయింది. హైదరాబాద్ లో మేము వైజాగ్ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఒక 1 hour ట్రావెల్ తర్వాత ఒక అతను వచ్చి కూర్చున్నాడు. ఆల్మోస్ట్ నైట్ 10 అట్లా అయిపోయిందండి. ఓకే. నాది అప్పర్ బెర్త్. నేను పైకి వెళ్ళి పడుకుంటున్నాను, ఇంకా పడుకోలేదు, నిద్రపోలేదు. చూస్తూ ఉన్నాయండి. చూస్తూ ఉంటే అతను వచ్చాడు, మాటలు కలిపాడు, అంతా బానే ఉంది, మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. నా వైఫ్ కూడా బాగానే ఎంత పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుందంటే అంత పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది. అంటే అడిగిన ప్రతిదానికి నవ్వుతో ఆన్సర్ ఇవ్వటం, ఏదో చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికి ఆ పరిచయం ఉన్నట్టు అంత ఈజీగా మారుతుందండి ఆవిడ. పైనుంచి చూస్తున్నా, నన్ను అబ్జర్వ్ చేస్తుంది, కానీ నేను పడుకున్నానేమో నిద్రపోయి ఉంటానేమో అని అనుకున్నా ఆవిడ. బట్ సడన్ గా నేను చూసేసరికి మళ్ళీ ఆ మాట్లాడడం తగ్గించింది. మీకెందుకు అన్నట్టు మళ్ళీ బిహేవియర్ మళ్ళీ మారిపోయింది. ట్రైన్ లో వెళ్ళేటప్పుడు మేము చాలా సెల్ఫీలు తీసుకున్నామండి ఫోటోలు స్టార్ట్ అయినప్పుడు.
అప్పుడు కూడా ఈ ఫొటోస్ లో బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ లో అతను కనిపించడం. బాబుని కూడా తీసుకెళ్లారా, మీ ఇద్దరే వెళ్ళారండి? బాబుని కూడా తీసుకెళ్ళామండి, బాబు నా దగ్గరే ఉన్నాడు. సో ఇతను మధ్యదారిలో స్టేషన్ లో ఎక్కడం కాదు, ఇతను వేరే చాటు ఉన్నాడు, మీరు పడుకున్నారని తెలిసేటప్పటికి మీ వైఫ్ దగ్గరికి వచ్చి లోవర్ బర్త్ దగ్గర కూర్చున్నాడు. అవునండి, అంతే కదా మీరు చెప్పొచ్చేది? అంతేనండి. మాతో పాటు ఎక్కలేదు, బట్ ట్రైన్ లో తీసుకున్న సెల్ఫీస్ లో మాత్రం బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు ఈయన. మేబీ అతను అక్కడే అబ్జర్వ్ చేశాడో లేకపోతే ముందే అబ్జర్వ్ చేశాడో నాకు తెలియదు. మీ సెల్ఫీలు తీసుకున్న సెల్ఫీలో మాత్రం ఈయన ఉన్నాడు. ఏం మాట్లాడుకుంటున్నారండి? అంటే ఎంతో కొంత మీకు వినిపించి ఉంటుంది కదా, వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఏంటి? అంత ఫెమిలియర్ టాపిక్స్ ఏముంటాయి వాళ్ళకి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అంటే, ఐ మీన్ ఫ్యామిలీ ట్రిప్, ఈయన ఎవరు, మీ హస్బెండా, ఇలాంటి క్యాజువల్ గానే అడుగుతున్నాడు ఆయన. కాకపోతే ఈవిడ రెస్పాండ్ అవ్వడం మాత్రం చాలా రోజుల నుంచి పరిచయం ఉన్న మనిషితో మనం ఎలా మాట్లాడతామో అంత ఈజీగా రెస్పాండ్ అవుతుంది సార్. అతని వైపు నుంచి నార్మల్ గానే ఉన్నాయి క్వశ్చన్స్ అవి. అతని క్వశ్చన్స్ నార్మల్ గానే ఉన్నాయి. నార్మల్ గా అంటే అతని ఇంటెన్షన్ ఏంటి అనేది నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ నేను నా వైఫ్ ని అబ్జర్వ్ చేసుకుంటా కదండి. సో ఈవెన్ అబ్జర్వ్ చేసేసరికి అంత పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది. బేసిక్ గా నా వైఫ్ అందంగా ఉంటుంది సార్, చాలా అంటే చాలా అందంగా ఉంటది. అది నా ఒపీనియన్, నేనే ఇష్టపడి చేసుకున్నాను, అందంగా ఉంటది కాబట్టి. నేను అబ్జర్వ్ చేశాను, అంతా నేను గమ్ముగా ఉన్నా. అంటే నాకు లోపల కొంచెం కోపంగా అనిపించినా గానీ నేనేం అనలేదు. సో తర్వాత మేము మళ్ళీ వైజాగ్ నుంచి అరకు ట్రైన్ జర్నీ బాగుంటుంది అన్నారు. అరకు ట్రైన్ జర్నీ బాగుంటుంది, బొర్రా గృహలు ఇవన్నీ బాగుంటాయి, సో ట్రైన్ లో వెళ్ళండి అని ఎవరో నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే సర్లే అని అక్కడ కూడా మేము ట్రైనే తీసుకున్నాం. ట్రైన్ లోనే జర్నీ చేసాం అరకు వరకు. ట్రైన్ ఎక్కాము, అక్కడ కూడా లొకేషన్లు సీనరీ అంతా బాగుంది కదా అని అక్కడ ఫోటోలు తీసుకుంటాం కదా రెగ్యులర్ గా, తీసుకున్నాం. కాసేపటికి మళ్ళీ ఈయన మళ్ళీ అక్కడ కనిపిస్తాడు నాకు. మీకు ఫోటోల్లోనే కనిపిస్తున్నాడు ఈ మనిషి, డైరెక్ట్ కనిపించట్లేదు. అక్కడ డైరెక్ట్ గా కనిపించాడు ఈయన ఫోటోల్లో. ఈ హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన ట్రైన్ లో తీసుకున్న ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు. ఇక్కడ డైరెక్ట్ ఉన్నాడు ఈయన, నా కళ్ళ ముందే ఉన్నాడు. బోస్ అతను కూడా ఏమైనా ట్రిప్ కి వచ్చాడేమో. ఓకే, తర్వాత ఏమైందండి? వచ్చుండొచ్చండి, అతను ఒక్కడే వచ్చుండొచ్చు లేదా ఎవరితోనో వచ్చుండొచ్చు, నాకు తెలియదు. వచ్చాడు మళ్ళీ సేమ్, ఎక్కడికి, అరకు వరకా అంటాడు. ఈ ట్రైన్ అరకు కాక ఇంకెక్కడికి వెళ్తుంది అని ఈవిడ రెస్పాండ్ అవుతుంది అలా. అంటే పక్కన నేను ఉన్నాను కదండి, పక్కనే ఉన్నాను కదా, రాత్రి అంటే పడుకొని ఉన్నాను, సో కొంచెం పాజిటివ్ గా రెస్పాండ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను పక్కనే ఉన్నాను కాబట్టి ఇలా రెస్పాండ్ అవుతుంది ఇవిడ. ఈ ట్రైన్ అరకు కాక ఇంకా ఎక్కడికైనా వెళ్తుంది అంటే, అయ్యో అలా అని కాదు, క్యాజువల్ గా అడిగాను మిమ్మల్ని, మీరు కోపం వచ్చినట్టుంది మీకు, మీరు కోపంలో చాలా అందంగా ఉన్నారు అన్నాడు ఆయన. అంటే మీరు పక్కన ఉండగానే ఈ మాటల పక్కన అంటే నేను బాబు విండో దగ్గర నుంచున్నాము, సీట్ లో కూర్చొని ఉన్నారు, పక్కన ఉన్న సీట్ లో దగ్గరలో. ఇలా కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఆయన మీ హస్బెండ్ కదా, ఈ కిడ్ బాబు పేరేంటి, హస్బెండ్ పేరేంటి, మీ హస్బెండ్ ఏం చేస్తుంటాడు, మళ్ళీ కన్వర్జేషన్ అతను స్టార్ట్ చేశాడు. సరే మేము అరకు రీచ్ అయిపోయిన తర్వాత ఒక చోట స్టే తీసుకున్నామండి, ఒక రూమ్ తీసుకొని. సరే ఇక్కడ బొంగులో చికెన్ బాగా ఫేమస్ కదా, బొంగులో చికెన్ తిందాం, ఈవిడ పేచి పెడితే సర్లే తిందాంలే అని చెప్పి తీసుకుని వెళ్ళాము. హోటల్కి వెళ్ళాము, కూర్చున్న తర్వాత బొంగు చికెన్ ఆర్డర్ చేసాము, వచ్చింది. సగం తిన్న తర్వాత మా బాబు అలర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే నాకు ఐస్ క్రీమ్ కావాలి, అక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఉంది, నన్ను తీసుకెళ్ళు డాడీ అంటే. పిల్లలు చూడగానే కొంచెం పేచి పెడతారు కదండి, అలాగే పేచి పెడితే నేను సర్లే తీసుకెళ్తాను రా, నేను కొనిస్తానని చెప్పి నేను తీసుకొని వెళ్ళాను. వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని రిటర్న్ జస్ట్ స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అవ్వగానే బ్యాక్ టేబుల్ మీద మళ్ళీ ఈయనే ఉంటాడు. ఈవిడ ఇన్ఫర్మేషన్ ఇస్తే వస్తున్నాడా లేకపోతే కోఇన్సిడెంట్లీ జరుగుతుందో నాకు అసలు అర్థం కాలేదు. లేదా ఇంతకు ముందే వీళ్ళిద్దరికి పరిచయం ఉందా, లేకపోతే ఈవిడికి, లేకపోతే దారిలో ఏమైనా ట్రైన్ లో గానీ రాత్రి జరిగిన కన్వర్జేషన్ లో గానీ కాంటాక్ట్స్ చేంజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగాయా, లేకపోతే ముందే ఉందా నాకు తెలియట్లేదు. చక్రి గారు ఇప్పుడు ఒక్క నిమిషం, సారీ అండి, ఇప్పుడు మీరు గమనించేది ఆవిడ కూడా గమనించి సర్ప్రైజ్ అయ్యారా? ఏంటంటే వీడు మనం వెంట పడుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడికి వస్తున్నాడు అనే కామెంట్ వచ్చిందా? ఎందుకంటే మీకు కనిపించేది ఆవిడ కూడా కనిపిస్తుంది కదా, ఆవిడ ఎక్కడైనా సర్ప్రైజ్ అయిందా? ఆవిడే సర్ప్రైజ్ అవ్వలేదు, క్యాజువల్ గానే మాట్లాడుతుంది ఆవిడ. ఎక్కడ వచ్చి ఎక్కడ పలకరించినా కూడా అక్కడ కూడా పలకరించాడా? ఐస్ క్రీమ్ దగ్గర, రెస్టారెంట్ లో? రెస్టారెంట్ లో ఆవిడ కొంచెం దూరంగా ఉంది, కొంచెం 4-5 షాపుల అవతల ఈ ఐస్ క్రీమ్ షాప్ ఉంటే నేను అక్కడికి వెళ్ళి వస్తున్నా. వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నాం. రైట్, ఓకే. సో కంటిన్యూ. చూడగానే నాకు అసలు ఫ్యూజ్ ఎగిరిపోయింది సార్. అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అసలు అర్థం కూడా కాలేదు.
ఓకే. సో ఏంటంటే ఒక స్ట్రెచ్ ఆఫ్ పీరియడ్ ఇంత స్ట్రెచ్ ఆఫ్ పీరియడ్ లో ఒక వ్యక్తితో ఇలా కాన్వర్స్ చేయడం అనేది మీరు ఇంతకు ముందు చూడలేదు కాబట్టి ఈ రోజు మీరు షాక్ అయ్యారు. ఇన్నిసార్లు రిపీటెడ్ ఇది చూడలేదు. రైట్. ఓకే. అందులోని మేము అనుకోని సిచ్యువేషన్ లో, అంటే మేము అనుకోని ఇక్కడికి వెళ్తాము అని ఒక ఐడియా కూడా లేదు. అంటే ట్రావెలింగ్ లో కోఇన్సిడెంట్ గా కలిసినట్టు ఒకటిసారి కలిస్తే ఓకే, బట్ రిపీటెడ్ గా కలిసేసరికి ఇంకా నాకు బర్స్ట్ అయిపోతుంది. కాకపోతే నేను ఇంట్లో లేను, బయట ఉన్నాను. సరే ఇది కరెక్ట్ కాదులే, తర్వాత డిస్కస్ చేద్దాం, ఏదైతే అది అయింది అని చెప్పి నేను ఇంకా సైలెంట్ అయిపోయి నేనేం మాట్లాడలేదు. వెళ్ళిన తర్వాత నేను చూశాను ఒక లుక్, అతను నన్ను చూసి అటెన్షన్ అయ్యాడు. ఓకే వచ్చాడు అన్నట్టు ఏదో అటెన్షన్ అయ్యి ఇటు తిరిగి మాట్లాడుతున్న అతను సడన్ గా ఇటు తిరిగిపోయాడు. సో తిరిగిపోయేసరికి ఇంకా నేను ఈవిడ్ని వెళ్ళిన తర్వాత అడిగాను, ఎవరతను, ఎందుకు అట్లా ఊరికే వస్తున్నా, నీకు ముందే తెలుసా అంటే, నాకేం తెలుసు, నాకు ట్రావెలింగ్ ట్రైన్ లోనే పరిచయం అయ్యాడు అంతే అంటే, లేదు చెప్పు పర్లేదులే నేనేం అనలే అని చాలా నార్మల్ గా అడిగాను ఆవిడ. ఏం మాట్లాడుతున్నారండి మీరు, అవన్నీ మీరు అలా ఎలా మాట్లాడతారు, నాకు తెలిస్తే మీకు ముందే చెప్తాను కదా అంటది ఈవిడ. సర్లే ఇంక ఇక్కడ డిస్కషన్ అనవసరం అని చెప్పి నేను అక్కడ కామప్ అయిపోయాను. బయటకు వెళ్ళినప్పుడు అలాంటి డిస్కషన్ పెట్టుకోవడం, ఆ ట్రిప్ ని స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకని నేను చాలా సైలెంట్ అయిపోయాను. ఈ 4 years మొత్తం మీ 4 years ప్రయాణంలో ఇటువంటి డిస్కషన్ మీ వైఫ్ కి మీకు మధ్యన ఎప్పుడు జరగలే? ఏదైనా వ్యక్తితో ఎందుకు మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేటటువంటిది రాలేదు. ఇదే ఫస్ట్ టైం శంకర్ గారు వాళ్ళ భార్యని ఇలాగే ఎవరు ఈ వ్యక్తి ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నాం అనేది ఫస్ట్ టైం అడగటం, అంతేనండి? అవునండి. అప్పుడు దాకా నేను ఇంత బర్స్ట్ ఎప్పుడు అవ్వలేదు. అప్పటి వరకు చిన్న చిన్న ఇన్సిడెంట్, అంటే ఇప్పుడు ఇంటి పై నుంచి కిటికీలో నుంచి చూసినప్పుడు కూడా నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేశాను. అంటే ఎవరిని చూస్తుంది, అక్కడ ఎవరైనా ఉన్నారా లేరని కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడు వంట చేసుకుంటానో లేకపోతే పని చేసుకుంటానో ఇంట్లో ఉన్న కిటికీలో నుంచి ఇలా వంగి చూడటం అది నేను 1-2 సార్లు అబ్జర్వ్ చేశాను. సరే ఓకే క్యాజువల్ గా చూస్తున్నారేమో నేను లైట్ తీసుకున్నాను, నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నా వర్క్ బిజీ. మీరు ఎప్పుడు అడగలేదు? అందుకే ఇన్నిసార్లు నేను ఇంత దారుణమైన ఫీలింగ్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఆవిడతో. మేము అరకు నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చే ఆన్ ద వేలో నా ఫ్రెండ్ ఒక అతను సడన్ గా కాల్ చేశాడు, ఒక పని చెయ్యి, వైజాగ్ నుంచి అండమాన్ వెళ్ళేదానికి షిప్ జర్నీ ఉంటది, ఒకసారి అక్కడ కనుక్కో, ఒకవేళ అవైలబుల్ ఉంది అంటే కనుక నువ్వు వెళ్ళు అన్నాడు. సో నేనేం చేశానంటే ఇంకో 2 days ట్రిప్ ఎక్స్టెండ్ చేసి వైజాగ్ వెళ్ళిన తర్వాత కనుక్కొని ఆ ట్రిప్ ఆ షిప్ టికెట్ తీసుకున్నాను సార్. ఎక్స్పెన్సివే బట్ ఓకే, మెమరబుల్ ట్రిప్ కదా, మెమరబుల్ గా చేద్దాం, ఎప్పుడో మళ్ళీ వస్తాము, తర్వాత ఇప్పుడు వస్తాం ఎందుకులే అని చెప్పి ఎక్స్పెన్సివ్ అయినా కూడా నేను టికెట్ తీసుకున్నాను. షిప్ లో జర్నీ స్టార్ట్ అయిందండి ఒక 1 or 2 hours తర్వాత. సో షిప్ ఓపెన్ రూఫ్ మీద రెస్టారెంట్ ఉండే కదా సార్, అక్కడికి వెళ్ళి కూర్చున్నాము, వ్యూ అది బాగుంది, వెదర్ బాగుంది అని చెప్పి పైకి వెళ్ళి అక్కడ కూర్చున్నాం సార్. కూర్చున్నప్పటికీ ఆయన ముందే అక్కడ ఉన్నాడు సార్. ఇప్పుడు నేను నా వైఫ్ నాకు ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ ఫ్రెండ్ కి తప్ప ఎవరికి తెలియదు, షిప్ జర్నీ గురించి ఎవరికి తెలియదు. కోఇన్సిడెంట్ గా 1-2 ప్లేస్లకు రావచ్చు సార్. మరి ఈవిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకోవాలా లేకపోతే ఇంకేమన్నా అనుకోవాలా? నాకు కోఇన్సిడెంట్సా లేదంటే మిమ్మల్ని మీకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో మీకు తెలిసి అతను ఎక్కడికైతే అక్కడ ఫాలో అవుతూ మీరు ఎక్కడైతే టికెట్లు బుక్ చేస్తారో అక్కడే టికెట్లు బుక్ చేస్తూ అదే షిప్ ఎక్కుతూ అలాగన్నా అయి ఉండొచ్చు. ఇది ఏంటంటే ఒక యాంగిల్లో చూసుకుంటే కనుక ప్రతి అంశం మీ వైఫ్ అతనికి చెప్పటము, అతను మీ వెంట రావటం అనేది ఒక యాంగిల్ అయితే, మీకు తెలియకుండానే అతను బ్యాక్గ్రౌండ్ లో ఫాలో అవుతూ ఈ రకరకాల ప్లేసెస్ కి మీతో పాటు విజిట్ చేస్తూ మీ వైఫ్ తో సంభాషణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవచ్చు. ఏమండి? సో ఇక్కడ మీ వైఫ్ కాంట్రిబ్యూట్ చేస్తుందా ఈ డిస్కషన్స్ కి, లేదంటే అతనుగానే ఫాలో అవుతూ వస్తున్నాడా, దాన్ని మీ వైఫ్ ప్రోత్సహిస్తుందా? ఈ 2 యాంగిల్స్ లో మనం చూడాలి. తర్వాత ఏమైంది సార్? ఇంకా నేను సర్లే ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ నేను హైదరాబాద్ తీసుకుని వచ్చాను. వెంటనే తీసుకుని హైదరాబాద్ వచ్చాను. మెమరబుల్ గా ఉండవలసిన ట్రిప్లు ఇంకో విధంగా మెమరీస్ పెంచుతున్నాయి. చెప్పండి సార్, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏమైందండి? కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఎక్స్చేంజ్ చేసుకున్నారా, నాకు నిజం చెప్పు అని నేను గట్టిగా అడిగాను సార్. అసలు నాకు అర్థం కావట్లేదు, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటది. క్వశ్చన్ చేస్తే ఆవిడ స్కిప్ చేసి నడిచి వెళ్ళిపోవటం, లేకపోతే నువ్వు మీరేంటంటే ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి ఇలాంటివి అనేసి ఒకటే మాట ఎక్కువ మాట్లాడదు ఆవిడ, వెళ్ళిపోతుంది. ఒక హస్బెండ్ కి ఇవ్వాల్సిన మినిమం అటెన్షన్, మినిమం రెస్పెక్ట్ ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఉండదు సార్. మిగతా విషయాలంతా ఓకే, మిగతా విషయాలు ఓకే, అడుగుతుంది ఏదో ఊరికే ఏం కర్రీ చేయమంటారు, ఎప్పుడు వస్తారు, ఏ టైంకి వస్తారు, వచ్చే ముందు కాల్ చేయండి, ఇలాంటివన్నీ చెప్తారు. మరి వచ్చే ముందు కాల్ ఎందుకు చేయాలి అర్థం కాదు. నా ఇంటికి నేను రావడానికి ముందే ఇంటిమేట్ ఎందుకు చేయాలి సార్?
అలా కాదులేండి, అంటే సేఫ్ గా బయలుదేరారా, సేఫ్ గా వచ్చారనే ఉద్దేశంతో చాలా మంది కాల్ ఏదైనా ప్రిపేర్ చేసి ఉంచడానికో అట్లా ఉంటది కదా. మీరు ఇలాగ ప్రశ్నించేటప్పటికి ఈ రోజు కంగు తినచ్చు. ఎటొచ్చి ఏంటంటే ఈసారి మాత్రం ఈ ట్రిప్ లో కోఇన్సిడెన్స్లు ఎక్కువైనాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీకు ఇంత ఫ్రీ టైం ఇంతకు ముందు దొరకుండదు, అంటే మీ వైఫ్ యొక్క బిహేవియర్ చూడటానికి ఇంత ఫ్రీ టైం దొరకుండదు. నెంబర్ 3 ఏంటంటే ఒకే వ్యక్తితో ఇంతసేపు మాట్లాడినటువంటి సందర్భం కనిపించకపోయి ఉండొచ్చు. కాబట్టి ఈ రోజు ఆ లోపల దాగినటువంటి ఏదైతే అనుమానాలు కానీ డౌట్స్ కానీ ఉన్నాయో ఉప్పెన్లాగా ఈ రోజు బయటకు పొంగుకుని బయటకు వచ్చినాయి. అది ఆవిడ ఎప్పుడు ప్రతిసారి అనుమానం పడి ప్రతిసారి ప్రశ్నించే భర్త అయితే కనుక పెద్ద ఫీల్ అయ్యి ఉండేది కాదు. ఒకేసారి ఈవిడ మీద ఇలా విరుచుకుపడేటప్పటికి ఆవిడ కంగు తిని ఎక్కువ మాట్లాడకుండా ఇది అయిపోయి ఉండొచ్చు. మీరు మెయిల్ ఎందుకు చేశారండి? దీని వెనకాల రీజన్ ఏంటి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మెయిల్ ఎందుకు చేశానంటే నేను ఒక డెసిషన్ కి వచ్చానండి. నేను ఈ నుంచి డైవర్స్ తీసుకోవాలని డెసిషన్ కి వచ్చి. అదేంటి సార్? మా ఇద్దరి కన్వర్జేషన్ అంటే ఆవిడ పర్సెప్షన్ నా పర్సెప్షన్ రెండు విన్న తర్వాత నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదో మీరు ఒకసారి చెప్తారు, దాన్ని బట్టి నేను ఫాలో అవుదామని నేను మీకు మెయిల్ చేశాను సార్. పెద్దవాళ్ళ వరకు ఇంకా వెళ్ళలేదు కదా శంకర్ గారు? ఇంకా వెళ్ళలేదండి. ఒకసారి ఆవిడ ఉంటే ఇవ్వండి ఫోన్. నేను బయట ఉన్నాను సార్, ఒకసారి నేను ఆవిడ కాల్ చేసి కాన్ఫరెన్స్ లో తీసుకున్నాను. రైట్, విషయం చెప్పండి. ఇట్లా కళ్యాణ్ గారు ఉన్నారనేసి విషయం చెప్పి కనెక్ట్ చేయండి. ఓకే సార్. ఓకే. జనరల్ గా అనుమానం ఉన్నప్పుడు కళ్యాణ్ గారు ప్రతి కదలికలోనూ మనం ఎన్నో ఎత్తుక్కోవచ్చు. ఒక వ్యక్తి మీద మనకు అనుమానం, అది ఆడైనా మగైనా. అంటే ఏంటంటే ఇలాంటి సమయాల్లో ఏమవుతుందంటే మేడం రామాన్న భూతలాగే అనిపిస్తుంది. కాబట్టి ఒకటి అమ్మాయి షాక్ అయ్యి ఉంటది. ఇప్పటి వరకు ప్రశ్నించిన 4 years లో ప్రశ్నించిన భర్త ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? హలో హలో, ఏం చేస్తున్నావు? బాబుకి టిఫిన్ చేస్తున్నాను, చెప్పండి. ఓకే, అదే కొంచెం ఫ్రీ అవుతావా? మాట్లాడాలి, కొంచెం ఇంపార్టెంట్. సాయంత్రం ఇంటికి వస్తారు కదా, మాట్లాడదాం. హలో మేడం, నేను ఇంటికి వచ్చి మాట్లాడేది అయితే నేను ఇంటికి వచ్చి మాట్లాడతా. ఫోన్ ఎందుకు చేసి 10 నిమిషాలు పక్కకు రాని ఎందుకంటాను నేను? నాకు తెలీదా ఎలా మాట్లాడాలి? ఇంట్లో మాట్లాడేది అయితే నేను ఇంటికి వచ్చాక మాట్లాడతా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? సరే, ఇప్పుడు సుమన్ టీవీలో ప్రోగ్రామ్ ఉంది అందమైన జీవితం అని చెప్పి. ఆ ప్రోగ్రామ్ నుంచి కళ్యాణ్ చక్రవర్తి గారు లైన్ లో ఉన్నారు. సో నేను ఆయనకి మెయిల్ చేశాను మన గురించి. మన గురించా? మన గురించి ఏముందని మెయిల్ చేసామండి. మన గురించి ఏం లేదా? ఏముంది? ఉంది కదా, వైజాగ్ ట్రిప్ ఉందిగా, అది చాలు కదా. ట్రిప్ గురించి కాల్ చేసావా? అక్కడ ట్రిప్ గురించి అని కాదు, మన ఇద్దరి మధ్య తర్వాత జరిగిన డిస్కషన్ లో నేను తీసుకున్న డెసిషన్ వాళ్ళకి చెప్తామని నేను వాళ్ళకి మెయిల్ చేశాను. వాళ్ళు ఇప్పుడు కాల్ చేశారు, మా లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడు. నమస్తే అండి. నమస్తే, మీ పేరండి? సారీ, నేను జయాని మాట్లాడుతున్నా, అందమైన జీవితం ప్రోగ్రామ్. నా పేరు పల్లవి అండి. పల్లవి గారు నమస్తే అండి. సారీ అండి, మిమ్మల్ని ఇలా సడన్ గా లైన్ లోకి తీసుకొని ఇబ్బంది పెడుతున్నాము, వేరే రకంగా అనుకోవద్దు. జస్ట్ ఒక చిన్న ఇష్యూ, దానికి సంబంధించి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అమ్మ పల్లవి. నమస్తే అమ్మ. నమస్తే పల్లవి. అమ్మ కొద్దిగా క్లిష్టమైనటువంటి పరిస్థితి, నేను కాదనట్లేదు. అతనికి ఏంటంటే నెంబర్ 1 అతను మీకు చెప్పకుండా ఇలా ఫోన్ కలపటము, ఇంటికి వచ్చేటటువంటి డిస్కషన్ కాదు, ఇప్పటికిప్పుడు తేలాలి అనేటటువంటి మాట అంటాం. బహుశా అతను పడేటటువంటి టెన్షన్ కూడా అలా ఉందేమో, అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ వివరం మీరు చెప్తేనమ్మా అసలు ఇది ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు, సో దట్ ఈ ఇష్యూ ఇక్కడ క్లోజ్ చేసి మీరు హ్యాపీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అనేది మనం ఆలోచించవచ్చు. ఆ ఇష్యూ ఏంటనేది మీకు తెలుసు కదా? ఏమైందమ్మా పల్లవి? అంతే అంతే, కరెక్ట్. ట్రిప్ కి వెళ్తే విషయం ఏముంటుంది? ట్రిప్ కి వచ్చిన మనిషి గురించి చెప్పు. ట్రిప్ కి ఎవరెవరు వెళ్ళారు, ఎవరు జాయిన్ అయ్యారు, అది కూడా చెప్పు. అంటే ఏమంటున్నారు? ట్రిప్ కి ఎవరెవరు స్టార్ట్ అయ్యాం? నువ్వు నేను కదా స్టార్ట్ అయ్యాం. తర్వాత వచ్చి ఎవరు జాయిన్ అయ్యారు దారిలో, అది కూడా చెప్పు. అది ఎందుకు చెప్పట్లేదు? జాయిన్ అయ్యారండి, జర్నీ అన్నప్పుడు ఎవరో పక్కన ఉంటారు, వాళ్ళని జాయిన్ చేస్తారు ఏంటిది? ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళారు, అరకు కూడా అతను వచ్చాడంటే సరే, ఇక్కడ హైదరాబాద్ టు అరకు అతను కూడా అదే టికెట్ బుక్ చేసుకున్నాడు అని అనుకోవచ్చు. కానీ ఏంటంటే అక్కడి నుంచి అండమాన్కి కూడా మీతో పాటు షిప్ లో ప్రయాణం చేసి ట్రైన్ లో, ప్లస్ ఏంటంటే ఆ తర్వాత అండమాన్ వెళ్ళేటటువంటి క్రమంలో షిప్ లో కూడా వచ్చాడు, షిప్ లో కూడా మీరు మాట్లాడుకున్నారు అనేటటువంటిది ఎలా తెలిసింది అతనికి? మా జర్నీ ఐటినరీ అంతా కూడా అతనికి ఎలా తెలిసింది అనేది ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే కనుక ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా మీ హస్బెండ్ గారు దూరంగా ఉన్నప్పుడే మీరిద్దరూ మాట్లాడుకోవటం జరిగింది.
తర్వాత అతను పై బర్త్లో పడుకున్నప్పుడు కానీ, లేదంటే హోటల్లో బాబుతో పాటు దూరంగా ఉన్నప్పుడు కానీ, షిప్లో డెక్ మీద అతను దూరంగా ఉన్నప్పుడు మీరిద్దరు సంభాషించుకోవటం ఏంటంటే మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ మీ వెనకాలే కనిపిస్తూ ఉంటే సహజంగా ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. ఆ ప్లేస్ లో మీరున్న మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా. వస్తుంది మేడం, జర్నీ అన్నప్పుడు అందరితో వెళ్తారు వస్తారు, అతను అనుమానం పడుతుంటే ఎలా? అంటే జర్నీ అన్నప్పుడు పక్కన వెళ్తూ మాట్లాడుకోమా మనము. కరెక్టే మాట్లాడుకుంటాం. తప్ప అది అలా మాట్లాడము తప్పు కదా. నేను ఆలోచించుకుంటే నేను మాట్లాడడం తప్పు అనట్లేదు, నువ్వు మాట్లాడిన విధానం తప్పు అంటున్నా. ఎలా మాట్లాడో తెలుసా? ఏం మాట్లాడిన విధానం, ఏం చూసినావు మాట్లాడిన విధానంలా? ఎప్పటి నుంచో పరిచయం ఉన్న మనిషితో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడావు. నేను అది అడుగుతున్నాను. నేను అవునా, నీకు అలా అనిపించవచ్చు, నీ ఆలోచనలు అలా ఉన్నాయి. నా ఆలోచనలు అలా ఏం లేవు, నీ పనులు అలా ఉన్నాయి. ఇంట్లో దాకా మాట్లాడే విషయానికి కథలాగా తీసుకెళ్తావా? అట్లాగే ఎవరు తీసుకెళ్లారు? తీసుకెళ్ళేదాకా తీసుకెళ్ళినావు మరి నువ్వు ఏందాకా తీసుకెళ్ళినావు? పల్లవి గారు కోఇన్సిడెన్స్ అయ్యి ఉండొచ్చు. పల్లవి గారు ఇక్కడ ఏంటంటే ఒకటమ్మా, మీరు దయచేసి అర్థం చేసుకోండి. లేదు మీరే చెప్పండి, పరిచయం ఉన్నప్పుడు ఎవరన్నా మాట్లాడుకుంటా చేసుకుంటారు, అతను ఆలోచించుకొని తనకు ఏదో ఆలోచనలు చెడు ఆలోచనలు ఇలా చేస్తాడు అతను. వినండి పల్లవి గారు, ఒక్క నిమిషం వినండి, నేను చెప్పేది వినండి. ఇక్కడ ఏంటంటే అతని మైండ్ లో ఒక క్వశ్చన్ పడింది, అది అనుమానం అంటారా ఏమంటారా అన్నది మనకు తెలియదు. ఆ ఆలోచన ఖచ్చితంగా అతను అనుమానమే, దాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా. అలా ఎలా అంటాడు సార్? ఎలా అంటాడు అతను? ఎలా అంటాడు ఆ విషయము? సిగ్గు ఉండాలి కదా. అతను ఏమి అనట్లేదు. ఎలా అంటాడు అతను? నువ్వు సిగ్గు గిగ్గు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఏం పెద్ద పెద్ద మాటలు? నువ్వు మాట్లాడేది అనుమానం ఏంటి? ఎట్లా పడతావు? నువ్వు ఏం చూసినా పడతావు? నేను మొగుండన్న జ్ఞానం వచ్చాడు ఉందా లేదా? అసలు జ్ఞానం ఉందా లేదా? మొగుడు ఉన్నాడు, కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి, కనీసం ప్లేస్ పోయింది. ఇప్పుడు నీది అర్థమవుతుందా? ఈ రోజైతే నువ్వు అనుమానం పడుతున్నావు, ఎక్స్పర్ట్ ఇక్కడ పక్కనే జరిగింది. ఇప్పుడు జరగాలి నాకు జరగాల్సింది. బాబు బాబు నాకు చాలా బాగా జరిగింది. నేను మా అమ్మ నాన్నని కాదనుకోండి, నువ్వు ఎంచుకున్నాను కదా, అది చేసిన పెద్ద. ఇప్పుడు అర్థం అవుతుంది నాకు. శంకర్ సార్ చెప్పండి సార్. ఇలా అయితే కనుక మనం ఏం కంక్లూజన్ కి వస్తాము? నువ్వు నా జీవితాన్ని చేసావు, నేను నీ జీవితాన్ని చేయటం కాదు. నువ్వు చేసినావు మనసులో అనుమానం పెట్టుకొని, నేను కాదు. చిన్న ఈ విషయానికి అనుమానం పడతారు ఎవరైనా? సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం చూసుకోవాలి కదా. ఏంటి చెప్పండి అమ్మ. ఒకటి అమ్మ పల్లవి, ఇది అనుమానమే, ఓకే అనుకో కాసేపు, కానీ ఇది ఇప్పుడు నేను అందరినీ తను అనుకుని మా పేరెంట్స్ ని అందరిని వద్దుకొని తనని నమ్మి నేను వచ్చాను. కరెక్టే కానీ అమ్మ 4 సంవత్సరాలు నువ్వు నమ్మి వచ్చినందుకు అతను బాగా చూసుకున్నాడు, నువ్వు బానే ఉన్నావు. ఈ సంఘటన జరిగేంత వరకు మీరిద్దరు చాలా అన్యోన్యంగా హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ ఒకే ఇష్యూ నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100 సార్లు అనుమానం అనొద్దు. ఈ 4 సంవత్సరాలు కూడా అతను నిన్ను పల్లెత్తు మాట అనలేదు, నీ వైపు వేలెత్తి చూపెట్టలేదు. మేమెవరు కూడా ఇది అనుమానం అనట్లేదు, ఇది ఒక ఆలోచన అతని మైండ్ లో వచ్చింది. ఆ ఆలోచన నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు, వద్దు అనుకుంటే ఇక్కడతో ఆగిపోవచ్చు. అమ్మ ఎక్కడికో తీసుకెళ్ళటం కాదు, వాస్తవానికి డివోర్స్ అనే పదం కూడా అతని నోట్లోంచి వస్తే అతని నోటికి మేము బ్రేక్స్ వేసి నీకు ఫోన్ కల్పించాం. మేము మంచి చేయడానికి ఎప్పుడు క్వశ్చన్ రానటువంటి నీ భర్త ఈ రోజు క్వశ్చన్ చేసినప్పుడు విడమర్చి చెప్పేసేయండి. ఏం సంభాషించుకున్నారు, అతను ఎందుకు వచ్చేవాడు, ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడుకున్నారో అది చెప్పేసి క్లోజ్ చేసేసేయండి. అయిపోయింది. అది అతను నాతో ముందే పరిచయం ఉంటే ఇంటి దాకా రావాల్సింది, నేనేదో అతనికి నెంబర్ ఇవ్వాల్సింది, కంటిన్యూగా మేము మాట్లాడుకోవడం జరగాల్సింది. అతను ఏముంది ఇక్కడ అసలు? కరెక్టే నిజంగా ఆ దురుద్దేశం మీకు ఉంటే కనుక ఇవన్నీ జరుగుతాయి. ఆ మనిషి మనకి ఏదో ఒక రకంగా అయితే తనకు కనపడాలి కదా, ఆ జర్నీ మాటకే కనపడి వెళ్ళిపోవడం చెప్పండి.
అవును అది ఇంటికి రప్పించే ప్లాన్ కూడా ఉందన్నమాట. అయితే అరే మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నారండి. అదే ఉంటుంది నీకు. శంకర్ 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 అది కాదు శంకర్, అది ఇప్పుడు చూసారా మీరు ఇప్పుడు ఆ అమ్మాయిని మనం సానుకూలంగా ఫ్లెక్సిబుల్ గా అమ్మాయి చేతి సమాధానం చెప్పించాలని అనుకునేటప్పటికి మీరు ఒక నెగటివ్ గా ఏంటంటే ఇంటి వరకు వచ్చే ఒక ఆడపిల్లని అలాగా తెలివి తక్కువగా ఒక ఆధారం లేకుండా మేము అలా పరువు తీసేటటువంటి స్టేజ్ కాదమ్మా ఇది. దయచేసి వినండి. ఇక్కడ ఏంటంటే అతను అలానే మాట్లాడుతున్నారు కదండి, విన్నారు కదా మీరు. కాదమ్మా, అక్కడ అమ్మ 2 అంశాలు. అలాగే మాట్లాడుతూ ఉండేవాడు 4 years బట్ అంటే అది వేరే విషయం. ఈ ఒక్క సంఘటనలోనే అలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమనాలి, ఏంటంటే ఎప్పుడు ఆలోచించిన విధంగా ఇలా ఆలోచిస్తున్నారు, ఏబిసి అంతే అని చెప్పేసేయండి, అయిపోతుంది. నేను వెళ్ళిన దగ్గరికి అతను అనుకోకుండా వచ్చాడు సార్. అట్లా అతను ఏదో అక్కడ బొగ్గుల చికెన్ దొరుకుతుంది అన్నాడు సము, ఆ విషయంలో నేను అక్కడ మాట్లాడుతున్నాడు. అతను అక్కడనే నిల్చొని ఉన్నారు, పక్కనే ఉన్నారు కొంచెం డిస్టెన్స్ లో, అక్కడ మాట్లాడము. మళ్ళీ షిప్ లో వెళ్ళినాక కోయిన్సిడెంట్ గా మేమున్నాము, అతను వచ్చాడు, అరే మీరు కూడా ఇక్కడ అన్నారు. నేను కూడా అవును మీరు కూడా వచ్చారా అన్నాను. అలాంటివి కొన్ని అనుకోకుండా జరిగిన విషయాలు సార్. ఇది అయిపోయింది క్లియర్ కట్ గా. అతనికి ఒకసారి చెప్పండి, ఈ ఇష్యూని క్లోజ్ చేసుకోండి. శంకర్ అప్పుడు శంకర్ని అడుగుదాం నమ్ముతాడా లేదా అనేది. ఇంకా అసలు మాట్లాడదలుచుకోలేను సార్ నేను. అతను మాట్లాడదలుచుకోలేను ఇంకా. ఏమంటమ్మా నువ్వు కూడా చెప్పండి. ఇంత వివరంగా చెప్పారు కూడానా శంకర్? ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇష్యూ ఇది శంకర్. ఏముందని చెప్తాడు సార్. ఏం లేదు, నేనైతే డిసైడ్ అయిపోయింది సార్. కానీ నాకు నా వల్ల నువ్వేంది డిసైడ్ అయ్యేది అక్కడ? నువ్వేంది డిసైడ్? నేనే డిసైడ్ అవుతున్నాను. నేను ఆ రోజు నేను ఇంట్లో క్వశ్చన్ చేసినప్పుడు ఏ రోజు ఇదే ఆన్సర్లు ఆ రోజు నేను ట్రిప్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో మన దగ్గర డిస్కషన్ అయినప్పుడు నేను క్వశ్చన్ చేసినప్పుడు సైలెంట్ గా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? తప్పు చేసింది కాబట్టి సైలెంట్ గా ఉందని ఎలా అనుకుంటాం? నేను ఒక మనిషి మాట ఒక టోను విన్న తర్వాత బాగా అసెస్ చేయగలను అనేటటువంటి నమ్మకం నాకుంది. మీకు ఒక బిడ్డ ఉన్నది, దయచేసి జీవితాన్ని బాబు ఉన్నాడు, బాబు ఉన్నాడు, దయచేసి ఈ చిన్న ఇది అతి చిన్న, ఇంతకంటే అతి చిన్న కారణం అంటూ ఏది లేదు. ఇంత భయంకరమైనటువంటి కారణాలకి మీరు విడాకులు తీసుకుంటే కనుక ప్రపంచంలో భార్యాభర్తలు ఎవరు కలిసి ఉండరు అమ్మా. తన పైన నాకు ఎలాంటి చెడుపేం లేదు సార్. తను ఇదంతా ఆలోచన చేసుకుని నన్ను దూరం చేసుకుంటున్నాడు తప్ప తనంటే ఇష్టము గానీ ఇలా చేస్తున్నాడు సార్. తను ఏదేదో ఆలోచించుకోవడం తప్పు కదా. నేను నిజంగా చెప్తున్నాను కదా, అదే చెప్పేది. నేను నిజంగా చెప్తున్నా, మనకి జరిగిన 4 డిస్కషన్ లో 5 డిస్కషన్ లో జరిగాయి కదా ట్రిప్ కి వచ్చిన తర్వాత. డిస్కషన్ లో నువ్వు ఇంతసేపు నాతో మాట్లాడావా? కదా అది ఏదైనా నేను తనకు నంబర్ ఇవ్వడం గానీ ఎలా శంకర్ గారు 5 డిస్కషన్లు అయినాయి శంకర్. 6వ డిస్కషన్ లో చెప్పింది కదా ఆయన, క్షమించి వదిలేయచ్చు కదా, ఇంకా అయిపోయింది సబ్జెక్టు. మీ మీద మీ ఇద్దరి మీద ఎంత ట్రస్ట్ నమ్మకం ఉన్నా కూడా ఒక బయట నుంచి వచ్చేటటువంటి ఒక థర్డ్ శక్తి ఏదైతే ఉందో అది మీ జీవితాల మధ్యన నిప్పులు రేపచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితి ఉంటే కనుక ఆపోజిట్ పార్ట్నర్ని వెంటనే ఇన్వాల్వ్ చేసేయండి. ఇదే ఈ రోజు మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మోరల్. అంతే చాలా కరెక్ట్ చెప్పారు కళ్యాణ్ జీ. అవకాశం ఉంటే కళ్యాణ్ గారిని ఒకసారి పర్సనల్ గా కలిసే ప్రయత్నం చేయండి. మీ ఇద్దరిలో ఉండే ఇంకా నెగిటివిటీ ఏమైనా ఉంటే కనుక అది నివృత్తి చేసుకుని క్లియర్ చేసుకుని సాఫీగా ముందుకు ప్రయాణం చేయండి. డైవర్స్ అనేటటువంటి దానికి 1% కూడా ఇక్కడ ఛాన్స్ లేదు. అసలు ఆ ఆలోచన తీసేయండి ప్లీజ్ ఇద్దరు కూడా. ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. రైట్ గుడ్ లక్. చాలా 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 సంతోషం, మంచిగా అర్థం చేసుకుని మంచి కంక్లూజన్ కి వచ్చాం. ఆల్ ద బెస్ట్ అమ్మ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. రైట్ కళ్యాణ్ జీ. రైట్ జయ గారు. థ్యాంక్ యూ. సమర్పిస్తున్న వారు అవిస్ హాస్పిటల్.